నమస్తే అండి. ఈరోజు ఎగ్ కాజు గ్రేవీ చేద్దామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చపాతీలో, రైస్లో, పిల్లలకి స్కూల్కి టిఫిన్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఈరోజు ఎగ్ కాజు గ్రేవీ చేయడానికి ఎగ్ తీసుకున్నానండి. బాయిల్ చేసుకున్నాను. 2 టమాటాలు, కొన్ని కాజు, కొత్తిమీర, 1 గ్రీన్ చిల్లీ, మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నానండి. ప్రాసెస్లో వెళ్ళిపోదాం. కాజు టమాటాలు మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా పట్టేసుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టానని ఆయిల్ వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండి, బ్రౌన్ కలర్ రావాలండి, వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నానండి. ఆనియన్ వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది కానీ వేయించుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలండి, వేయించుకోవాలి. టమాటా కాజు పేస్ట్ వేసుకోవాలండి, కలిపేసుకోవాలండి. తగినంత సాల్ట్ అండి, జీరా పౌడర్ అండి, కొద్దిగా ధనియాల పౌడర్ అండి, మిక్స్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి, కొద్దిగా పసుపు అండి. పెద్ద మంట మీద బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు కలుపుకొని ఉండాలండి. ఆయిల్ సపరేట్ అయిందండి. కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుంటానండి. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. 1 స్పూన్ మీగడ వేసుకుందామండి, కలిపేసుకుందాము. కొత్తిమీర వేసి కలిపేసుకుందామండి. నేను ఎగ్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది కానీ కలిపేసుకుందాము. చాలా బాగుంటుందండి. చపాతీలో, రైస్లో ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది ఈ కాజు గ్రేవీ. ఎగ్ కాజు గ్రేవీ రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హౌస్ ఆన్ ఫార్మ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.